హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఒక అడవిలో నుంచి ఈ బండిని షూట్ చేద్దామని వచ్చాను. ఇది ప్యూర్ కంపెనీ ఈ ప్లూటో 7G మ్యాక్స్. కంపెనీ క్లెయిమ్ ఏంటిదంటే దీని కిలోమీటర్ రేంజ్ 201 కిలోమీటర్ రేంజ్ అంటున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 1 year బ్యాక్ ఈ ప్లూటో 7G వేరియంట్ మనం షూట్ చేసాము, రివ్యూ చేసాము. మన ఛానల్లో ఉంటుంది. పాప్ పైడ్ ఇస్తున్నాను చూడండి, ఇక్కడ ఉంటుంది. ఈ ప్లూటోలో 3 వేరియంట్స్ ఉంటాయి. ఈ ప్లూటో 7G, ఈ ప్లూటో 7G ప్రో, ఈ ప్లూటో 7G మ్యాక్స్. 4 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. రెడ్, గ్రే, వైట్, బ్లాక్ 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కలర్ ఆప్షన్లో ఇప్పుడు మన వైట్ ఉంది. ఇప్పుడు దీని ఫీచర్స్ ఏమున్నాయి, బ్యాటరీ ఏంటిది, రేంజ్ ఏంటిది, ఎలా డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పాతదానికి దీనికి కంపేర్ చేస్తూ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్ ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నాకు కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ప్లూటో 7G మ్యాక్స్ ప్రైస్ వచ్చేసరికి 1,14,000 నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో, స్క్రీన్లో షోరూమ్ డీటెయిల్స్ ఉంటుంది. మన ఛానల్ని రిఫర్ చేయండి. మీకు ది బెస్ట్ డీల్స్ అవైలబుల్గా ఉండేటట్టు నా పేరు చెప్తేనే మీకు బెస్ట్ డీల్స్ అవైలబుల్గా ఉంటుంది. చూసుకోండి, వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. కొత్త ఫీచర్స్ కూడా వచ్చాయి. బ్యాటరీలో స్మార్ట్ AI టెక్నాలజీ అని 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. దాని గురించి కూడా మీకు డీటెయిల్గా డెప్త్ ఎలా వర్క్ అవుతుందో కూడా మనకు చెప్తాను. అయితే ఎవరు ఈ స్కూటర్ని చూస్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఈ స్కూటర్లో సేమ్ ఇప్పుడు పాత సెంట్రల్ లాకింగ్ సిస్టమే ఉంటుంది. మీదది అన్లాకింగ్, ఇది సేమ్ మిడిల్లో డబల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కీ మన పాకెట్లో పెట్టుకొని కూడా ఈ స్కూటర్ని డ్రైవ్ చేయవచ్చు. అలాంటి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను. కిందది లాక్. ఫస్ట్ అన్లాక్ చేసి డబల్ ట్యాప్ చేస్తే ఇప్పుడు స్కూటర్ ఆన్ అయింది. మనం వెళ్ళిపోవచ్చు. చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ పార్కింగ్ చూపిస్తుంది. పార్కింగ్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు మనకి ఫస్ట్ డ్రైవింగ్ మోడ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఫీచర్స్ గురించి చూస్తే ఇప్పుడు చూడవచ్చు. మీది ఇది LED DRLs, ఇది లో బీమ్, ఇది హై బీమ్, ఇది DRL. కంప్లీట్ మెటీరియల్ వచ్చేసరికి ఫైబర్. మెటీరియల్ వస్తుంది. ఓవరాల్ మొత్తం మెయిన్ డిజైనింగ్ వచ్చేసరికి కూడా మంచి మైలేజ్ వచ్చేటట్టు డిజైనింగ్ వచ్చింది. లైట్ వెయిట్ ఉంటుంది స్కూటర్. డిజైనింగ్ విషయంలో ఒకటి మంచి మ్యాటర్ ఏంటి అంటే ఏరోడైనామిక్ డిజైన్ ఉంటుంది. సో ఇప్పుడు టైర్స్ చూసుకుంటే అయితే ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ షాక్ అబ్జర్వర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. అలాయ్ వీల్స్, ఫ్రంట్ అలాయ్ వీల్ అండ్ రేర్ BLDC అప్ మోటార్ వస్తున్నాయి. ఈ స్కూటర్లో నాకు మెయిన్ నచ్చిన ఫీచర్ ఏంటిదంటే ఫీచర్ అది వచ్చి లేదంటే నా సెల్ఫ్గా నేను చెప్తాను ఏంటిదంటే టైర్. ఫ్యూయల్ స్కూటర్స్లో చూసిన టైర్ లానే ఉంటుంది. ఇది ట్యూబ్లెస్ టైరే. కానీ ఒక బెనిఫిట్ ఏంటిదంటే హెవీ లీన్ చేస్తారు వెహికల్. సో హెవీ లీన్ చేసినా కూడా బండి కింద పడిపోకుండా ఉండడానికి టైర్ అనేది మంచి డిజైన్లో వచ్చింది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వరకు మనం బెండ్ చేసుకోవచ్చు ఈ లైన్ వరకు. సో అలా వచ్చేసరికి కొంచెం లీన్ చేసినా కూడా ఆటోమేటిక్గా మళ్ళీ యాస్టీస్ పొజిషన్ వచ్చేటట్టు టైర్ డిజైనింగ్ వచ్చింది. ఫ్రంట్ అండ్ రేర్లో ఓన్లీ సిటీ టైర్స్ ఇవి ఓన్లీ సిటీ టైర్సే. ఆఫ్ రోడింగ్కి యూజ్ చేయవచ్చు, కానీ హెవీ ఆఫ్ రోడ్ ఎక్కువసేపు ఆఫ్ రోడ్ చేయలేము. ఎక్కువసేపు ఆఫ్ రోడ్ చేసినా కూడా టైర్ లైఫ్ రాదు. హాలోజన్ ఇండికేటర్, హాలోజన్ టైల్ ల్యాంప్, కంప్లీట్ హాలోజన్ వస్తుంది. ఓన్లీ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి LED హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ కోసం గ్లవ్ బాక్స్ కూడా వస్తుంది. 2 స్టోరేజ్ బాక్స్ వస్తున్నాయి. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక్కడ చూసుకుంటే ఇది చార్జర్. ఈ ఛార్జింగ్ ఆప్షన్ మనకి ఇక్కడ పెట్టుకోవాలి. ఛార్జింగ్ ఆప్షన్ చూడొచ్చు. ఇక్కడ ఇన్పుట్ చూడవచ్చు. 180 to 270 వోల్టేజ్, 50 to 60 Hz, 6 amps. ఇది లిథియం బ్యాటరీకి ఇది 8 hours ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ వస్తుంది. 90 రూపీస్ పడుతుంది. ఒక్క యూనిట్కి 9 రూపీస్ అనుకున్నా 9 units ఛార్జ్ అవ్వబడుతుంది. 8 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ 3.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ, 72 వోల్టేజ్ బ్యాటరీ. ఇది కానీ ఫిక్స్డ్ బ్యాటరీ, బయటికి తీయలేము. మోటార్ వచ్చేసరికి 1.5 kWh నామినల్ టు 2.2 kWh BLDC హబ్ మోటార్ వస్తుంది. ఇదొకటి. ఈ నామినల్ పీక్ 1.5 2.2 kWh ఎందుకు అట్లా వస్తుందంటే దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి కదా. సో డ్రైవింగ్ మోడ్స్ బట్టి ఆ మోటార్ వ్యారీ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ డ్రైవింగ్ మోడ్లో 1.5 వస్తుంది, సెకండ్ డ్రైవింగ్ మోడ్లో 1.9 వస్తుంది, థర్డ్ డ్రైవింగ్ మోడ్లో 2.2 kWh మోటార్ అనేది జనరేట్ చేస్తుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ ఇది. సో BLDC హబ్ మోటార్కి రీజనరేటివ్ బ్రేకింగ్ ఎఫిషియన్సీలో చాలా బెటర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ MCB వస్తుంది, ఆన్ ఆఫ్ చేసుకుని. ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీలో ఏం చేశారంటే ఈ బ్యాటరీలో స్మార్ట్ AI టెక్నాలజీ ఉంటుంది. అంటే స్మార్ట్ AI టెక్నాలజీ ఎలా ఉంటుందంటే మనం ఎలా ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ని బట్టి ఇది వ్యారీ చేసుకొని
క్లోజ్డ్ లూప్లో స్మార్ట్ ఎయిర్ టెక్నాలజీ వర్క్ అవుతుంది. అది ఒక బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఈ వెహికల్లో. దాంతో మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటిదంటే బ్యాటరీ రేంజ్ అనేది కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఎలా ఇన్పుట్ ఇస్తున్నామో అలా అవుట్పుట్ వస్తుంది. ఆ ఇన్పుట్ని బట్టే అవుట్పుట్ వ్యారీ అవుతుంది. దాన్ని బట్టి మనకి బ్యాటరీ రేంజ్ అనేది పెరుగుతుంది. బ్యాటరీ స్టోరేజ్ కూడా పెరుగు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి అది మెయిన్ ఒక బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఈ బ్యాటరీ టెక్నాలజీలో. కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ అయినాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఏంటిదంటే ఒక బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది. సో బ్లూటూత్ కనెక్టివిటీ అనేది స్మార్ట్ BMS కనెక్టివిటీ అని ఒక యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసుకొని ఇది ఎంత % ఛార్జింగ్ ఉంది అని చూసుకోవాలి. సో ఇప్పుడు నేను నా మొబైల్ నుంచి మీకు ఏ యాప్ దొరుకుతుందో యాప్ స్టోర్లో చూపిస్తాను. ఇప్పుడు యాప్ స్టోర్ సెర్చ్లోకి వెళ్ళి స్మార్ట్ BMS అని టైప్ చేసి ఇది కనిపిస్తుందిగా, ఫస్ట్ వన్ది స్మార్ట్ BMS అని, అది ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఇన్స్టాల్ చేశాను. ఇది మనకు బ్లూటూత్ ఆన్ ఉండాలి మొబైల్లో. సో బ్లూటూత్ అండ్ వైఫై ఆన్లో పెట్టుకోవాలి. స్మార్ట్ BMS అని ఓపెన్ చేసి ఫస్ట్ ఇలా చూపిస్తుంది, లోకల్ మానిటరింగ్, రిమోట్ మానిటరింగ్. లోకల్ మానిటరింగ్ టచ్ చేయాలి. లోకల్ మానిటరింగ్ టచ్ చేసినాక సింగిల్ సెల్, ప్యారలల్ సెల్, సిరీస్ అని చూపిస్తుంది. సో ప్యారలల్ అని టచ్ చేయాలి. సో ప్యారలల్ అని టచ్ చేస్తే మనకి నియర్ బై బ్లూటూత్ ఏ చూపిస్తుందో అది ప్యారలల్ ఎక్విప్మెంట్లో చూపిస్తుంది. డివైస్ నేమ్ అనేది నెంబర్ హ్యాస్ బీన్ యాడెడ్. సో ఆల్రెడీ నేను కనెక్ట్ చేశాను కాబట్టి అది చూపిస్తుంది. ETROM 5611231348. అది మనకి ఇది బ్లూటూత్ కనెక్టివిటీ అనేది బ్యాటరీ మీద చూపిస్తుంది. నీకు కోడ్ చూపిస్తాను కదా, అది ఓపెన్ చేస్తే ఇవన్నీ కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇది మెయిన్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసరికి 85.6% బ్యాటరీ పర్సెంటేజ్ అన్నట్టు. అంటే ఇంకా ఛార్జింగ్ 85% ఛార్జింగ్ ఉన్నట్టు మనకు అర్థం. ఇక్కడ చూసే వోల్టేజ్ 80 ఉంది. 65 లోపు రావద్దు. 65 లోపు వస్తే బ్యాటరీ అయిపోయింది అన్నట్టు. కరెంట్ 0.0, ఎందుకంటే దీనికి కరెంట్ అవసరం లేదు. టెంపరేచర్ చూడండి, ఇక్కడ చూపిస్తుంది టెంపరేచర్ 4 టెంపరేచర్స్ ఉన్నాయి, 24 డిగ్రీ సెంటిగ్రేడ్, 26, 24, 26. బ్యాటరీ అనేది ప్యారలల్ కనెక్షన్. సో అందుకే ప్యారలల్ సెల్ని మనం టచ్ చేయాలి. రిమోట్ మానిటరింగ్కి వెళ్తే అది మనకు అవసరం లేదు. జస్ట్ BMS యాప్లో లోకల్ మానిటరింగ్ చూసుకోవాలి. ఈ స్కూటర్లో కొన్ని కొత్త ఫీచర్స్ ఏమున్నాయంటే, ఒకటి కిలోమీటర్ రేంజ్, టాప్ స్పీడ్ అయితే సేమ్ ఉంటుంది 60 km/h. బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 60,000 km వస్తుంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ వస్తుంది, డౌన్ హిల్ అసిస్ట్. కాస్టింగ్ రీజన్, ఇది మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే క్లస్టర్ వస్తుంది. పార్కింగ్ మోడ్ ఉంటుంది. ఇక్కడ 3 డ్రైవింగ్ మోడ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, చూపిస్తుంది. ఇది ఓడోమీటర్ ఒకటే చూపిస్తుంది. ట్రిప్ 1, ట్రిప్ 2 అట్లాంటివి ఏముంటాయి. ఇది బ్యాటరీ రేంజ్ చూపిస్తుంది. కంప్లీట్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయేసరికి దీంట్లో 3 points అయిపోతుంది. ఇది మొత్తం లెవెల్స్ అనేది డౌన్ అయితే అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అనేది తెలుస్తుంది. కానీ దీంట్లో నాకు నచ్చిన విషయం అది, ఈ బండ్లో బ్యాటరీ ఛార్జ్ మొత్తం అయిపోతుంది, దీంట్లో 3% డౌన్ అవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ కదా. సో దీంట్లో ఫస్ట్ వేరియంట్ దాన్ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేస్తారు. సో అలా ఇన్స్టాల్ చేసేసరికి ఏమైందంటే ఈ బ్యాటరీకి దీనికి కొంచెం కంపారిటివ్లో తేడాలు వచ్చి ఇక్కడ ఇది దీని మీద ఎఫెక్ట్ పడింది అన్నట్టు. ఇది హార్న్, ఇది ఇండికేటర్, ఇది హై బీమ్ అండ్ లో బీమ్, ఇది హెడ్ ల్యాంప్ ఆన్ అండ్ ఆఫ్, ఇది రివర్స్ మోడ్. ఇది హోల్డ్ చేసి థ్రాటిల్ తీసి రివర్స్ పోతుంది. లైట్గా పట్టుకొని రివర్స్ చేయాలి. అదేనా ఎక్స్లేటర్ ఇవ్వద్దు. ఇంకో మెయిన్ బెస్ట్ ఆప్షన్ ఏంటిదంటే దీంట్లో హిల్ అసిస్ట్ కంట్రోల్ ఉంది, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, 2 ఆప్షన్స్ అనేవి సేఫ్టీ ఫీచర్స్ వచ్చినాయి దీంట్లో. ఇది 3 డ్రైవింగ్ మోడ్స్, ఇది పార్కింగ్ మోడ్. హిల్ డిసెంట్ కంట్రోల్ అన్నప్పుడు అప్ ఉన్నప్పుడు రివర్స్కి రాకుండా హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఇది పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనం యాజ్ నార్మల్గా చేసుకోవచ్చు. అన్పార్క్ చేసినప్పుడు ఇప్పుడు రివర్స్ పోదు, చూసిరా, ఇప్పుడు రివర్స్ పోదు. ఎంత బలం ఇచ్చినా పార్క్లో పెడితే ఇప్పుడు రివర్స్ పోతుంది. అన్పార్క్ చేస్తే హిల్ హోల్డ్ కంట్రోల్ వస్తుంది, ఫ్రంట్కే వెళ్తుంది కానీ రివర్స్ వెళ్ళదు. అది ఒక బెస్ట్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో. 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, ఎకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్. ఈ 3 డ్రైవింగ్ మోడ్స్లో ఎకో మోడ్లో 201 km రేంజ్ కంపెనీ క్లెయిమ్డ్ వస్తుంది. రైడ్ మోడ్లో 175 km, స్పోర్ట్ మోడ్లో 150 km రేంజ్ అనేది కంపెనీ క్లెయిమ్డ్ ఉంది. ఇప్పుడు డ్రైవింగ్ బ్లాక్ చూడండి, మీకే అర్థమవుతుంది. బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎలా వర్క్ అవుతుంది, సస్పెన్షన్ ఎలా వర్క్ అవుతుంది, హిల్ హోల్డ్ ఎలా వర్క్ అవుతుంది, రివర్స్ ఎలా వర్క్ అవుతుంది, టాప్ స్పీడ్ ఎంత, టాప్ స్పీడ్ 60 km/h టాప్ స్పీడ్ ఉంది. దీంట్లో ఎలా డ్రైవింగ్ ఉంది,
ఇప్పుడు స్టెబిలిటీ ఎలా ఉంది, హ్యాండ్లింగ్ ఎలా ఉంది, డ్రైవబిలిటీ ఎలా ఉంటుంది, మినిమల్ ఉంటుందా. లుకింగ్ వైజ్లో ఈ స్కూటర్ మాత్రం మినిమలిస్టిక్గా మరీ ఎక్కువ టూ మచ్ అంటే అది ఒక మేకప్లా లేదు, ఇది నార్మల్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది, మాస్గా కాకుండా క్లాసీగా ఉంటుంది, స్పోర్ట్స్ పరంగా ఉండదు, క్లాస్ వర్షన్లా ఉంటుంది. నా ఒపీనియన్లో ఈ స్కూటర్ ఏంటిదంటే 1,14,000 అనేది వర్తా కాదనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. డ్రైవింగ్ రివ్యూ నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది, కొంచెం వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. అప్పటి వరకు మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో నచ్చితే కొంచెం ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఏమైనా తప్పులు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ ద మెయిన్ పర్ఫెక్ట్ కాబట్టి మీరు చెప్తే నేను నేర్చుకుంటాను. థ్యాంక్ యూ.